మనం కేరళలోని పాలక్కాడ్లో ఉన్న విక్టోరియా కాలేజీలోని వినీతా గార్డెన్స్లో ఉన్నాం. ఇంకా నాతో పాటు ఉన్నది యువతరం. కేవలం రేపటి నాయకులే కాకుండా నేటి నిర్ణయాధికారులు కాబోయేవాళ్ళు. కేరళ ఎందుకంత ఆసక్తికరంగా ఉందంటే కాలేజీల్లో కూడా విద్యార్థులు, యువత అత్యంత రాజకీయంగా ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నా కుడివైపున ఉన్న విద్యార్థులు KSUI మద్దతుదారులు, అంటే కేరళ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది కాంగ్రెస్ పార్టీ UDF యొక్క విద్యార్థి విభాగం. ఇంకా నా ఎడమ వైపున లెఫ్ట్ వాళ్ళు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు మామూలుగా స్నేహితులే, కానీ వారి రాజకీయాలు చాలా చాలా భిన్నమైనవి. ముందుగా నా ఎడమ వైపు నుండే ప్రారంభిస్తాను. ఇది తరతరాలుగా వస్తుందా లేదా? మీలో మీరు లెఫ్ట్ అని, మీరు రైట్ అని ఎందుకు అనుకుంటున్నారు? భావజాలంపై నిబద్ధత అనేది మేమందరం SFIకి మద్దతు ఇవ్వడానికి ప్రాథమిక విషయం. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే అత్యంత గొప్ప భావజాలం వామపక్ష భావజాలం. వామపక్ష భావజాలం వల్లే ప్రపంచం మొత్తం మారింది. ప్రాథమిక హక్కులు లేదా పోరాటాలు ద్వారా జరిగాయి. వామపక్షవాదులు లేదా కమ్యూనిస్ట్ ప్రజలు లేదా సోషలిస్ట్ భావజాలం నడిపిన పోరాటాల ద్వారా సంపాదించబడ్డాయి. అయినప్పటికీ వామపక్ష భావజాలం ఎక్కడో చనిపోతున్నట్లు కనిపిస్తోంది. కేవలం కేరళలో, బెంగాల్లో కొంతవరకు అది మిగిలి ఉండేది. లేదు అంటే మీరు దాన్ని కేవలం ఒక భారతీయ దృక్కోణంలో చూస్తున్నారు. కానీ నేను నమ్ముతున్నాను మొత్తం ప్రపంచంలో వామపక్ష భావజాలం లేదా మీరు చెప్పినట్టుగా చనిపోతున్న భావజాలం అది ప్రతి సమయంలో లేదా అన్ని కాలాల్లో ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. భావజాలం చావదు. సరే, నేను వాదనలకు అవకాశం ఇవ్వకుండా మొదటి వైపుకు వెళ్ళాలి, ఎందుకంటే ఈ సమతుల్యత చాలా ముఖ్యం. అతను వామపక్ష భావజాలం ఉత్తమమైనదని అంటున్నాడు. అందువల్ల మేమందరం మద్దతుదారులం. లేదు, వామపక్ష భావజాలం ఒక మంచి విషయం అని నేననుకోను. ఎందుకంటే మాకు తెలుసు, ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు సాజీ చెరియన్ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అతను అప్పటికే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడాడని మాకు తెలుసు. సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ ఈ ఎన్నికలలో అతను వారి పార్టీ అభ్యర్థి అయినప్పటికీ నేనది అని అనుకోవటం లేదు. ఇది మంచి రాజకీయం మరియు ఈ అసెంబ్లీ ఎన్నికలు UDFకు ఉత్తమమైన పని అవుతాయని నేను అనుకుంటున్నాను. మరియు కాంగ్రెస్ పార్టీ వింతగా కేరళలో మీరు ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నారు, కానీ సరిహద్దు దాటి కొన్ని కిలోమీటర్ల దూరంలో మీరిద్దరూ కలిసి ఉన్నారు. అయితే మీరు దానిని ఎలా వివరిస్తారు? మీరు దానికి ఎలా సమాధానమిస్తారు? అయితే ప్రాథమికంగా మేము రైట్ వింగ్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అంటే కాంగ్రెస్ సాధారణంగా చెప్తుంది వారు మధ్యవాద వైఖరిలో ఉన్నారని, మేము వామపక్ష వైఖరిలో ఉన్నట్లుగా. రోజురోజుకు భారతదేశ భావన బీజేపీ సంఘ్ పరివార్ ప్రభుత్వం కారణంగా చనిపోతుంది. వ్యతిరేకించడానికి అందువల్ల కాంగ్రెస్ చిన్న శత్రువు అని మీరు అనుకుంటున్నారా? అంటే తమిళనాడులో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఉన్నాయన్న ఈ వైరుధ్యం క్షేత్రస్థాయిలో మీకు గందరగోళంగా అనిపించదా? కేవలం సరిహద్దు దాటగానే మీరు ఒకరితో ఒకరు పోరాడాలి. నా అభిప్రాయం ప్రకారం తమిళనాడులో వారికి నిజానికి రాహుల్ గాంధీ ఫోటో, కాంగ్రెస్ సిద్ధాంతాలు కావాలి. కానీ కేరళలో వారు మాకు మద్దతు ఇవ్వరు. మరియు నేననుకుంటున్నాను ఆ 4 పార్టీలకి ఒక సిద్ధాంతం లేదు. ఎందుకంటే నేననుకుంటున్నాను వాళ్ళందరూ సంఘ్ పరివార్ అని ఇప్పటికే చెప్పిన వ్యక్తి. మేమందరం సంఘ్ పరివార్కు వ్యతిరేకం. కానీ కేరళలో వాళ్ళందరూ కి మద్దతుదారులు సంఘ్ పరివార్కు. ఎలా? మనందరికీ తెలుసు ఆ ప్రతి పరిస్థితి ఇప్పటికే మనకు తెలుసు. నిజానికి ఎన్నికలకు ముందు మన కేరళలో ఈ విషయాలన్నీ జరుగుతున్నాయని మాకు తెలుసు. పూర్తి మద్దతు కి వాళ్ళు పరోక్షంగా వాళ్ళు సంఘ్ పరివార్కు మద్దతిస్తున్నారని మీరు చెబుతున్నారు. మీరు చెప్పేది అదేనా? అవును, తప్పకుండా. మా అందరికీ ప్రతి విషయం తెలుసు. ఎందుకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ LDF అభ్యర్థులే కాదు, మద్దతుదారులు కూడా లోక్సభలో గాని రాజ్యసభలో గాని వాళ్లకు మద్దతిస్తున్నారు. నేననుకుంటున్నాను ఇది కొంతమంది ఏమంటారంటే LDF పనిచేసే తీరు బీజేపీని గెలవనివ్వటానికే, కానీ మీరు UDF గెలవాలని కోరుకోరు.
అది చాలా నియోజకవర్గాల్లో నిజం కాదా? మేమందరం బీజేపీకి మద్దతు అని వాళ్ళు అంటున్నారు, మరియు ఇది ఈ సెకండ్లోనే అతిపెద్ద జోక్ అని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరంటున్నారు మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని? కాంగ్రెస్ చెప్తుంది. చరిత్రను చూడండి, లేదా ఇటీవల కాలాన్ని చూడండి. దాదాపుగా నేను అనుకుంటున్నాను 10 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బీజేపీలోకి పారిపోయారు. ఇటీవల కాలంలో మనం అది చూసాం. మరి వాళ్ళు మేము బీజేపీకి మద్దతు అని అంటున్నారు. అంటే ప్రారంభ సమయం నుండి 80ల నుండి బీజేపీ పునాది నుండి నేటి వరకు మేము ఆ ఫాసిజానికి, ఆ మితవాద భావజాలానికి అన్నింటికీ వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అంటే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కోసం మేం పోరాడుతున్నాం, భావజాలపరంగా కాదు. అంటే మేం ప్రతి విషయంలో పోరాడుతున్నాం. అంటే సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మీరు వేర్వేరు రాజకీయ భావజాలాలకు చెందినవారే ఉండవచ్చు, కానీ యువత సమస్యలు సర్వసాధారణం కాదా? యువతగా మీ ఆందోళనలు ఏమిటి? మీరు ఏమి రాజకీయ పార్టీలు ఏమీ నెరవేర్చాలని మీరు ఆశిస్తున్నారు? కానీ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. అవును, ఎల్డిఎఫ్. అవును, కానీ అది పెద్దగా ఏమీ చేయలేకపోయిందా? వారు కేరళలో చేస్తున్నారు. మాకు భారతదేశం అంతటా కావాలి. భారతదేశం అంతటా. ఒక యువతగా మీ అంచనా ఏమిటి? మీరు గత 10 సంవత్సరాలుగా చూస్తే మనం ఎన్నో చూడవచ్చు. 10 సంవత్సరాలుగా కేరళలో అభివృద్ధిలో పురోగతి మీరు చూస్తే, విద్యారంగంలో, ఆరోగ్య రంగంలో. అంటే మీరు అనుకుంటున్నారా మిస్టర్ పినరై విజయన్ నిజంగానే చేసి చూపించారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకు? గత పాలన కారణంగా అది వస్తుందని మాకు నమ్మకముంది. వస్తుందా? మూడోసారి అధికారంలోకి అని అంటున్నారు. అవును, తప్పకుండా. మేము అలానే నమ్ముతున్నాము. ఎందుకు? అంటే మాకు తెలుసు. అయితే రాజకీయ పార్టీలు ప్రస్తుతం మన కేరళను నడిపిస్తున్నాయి. కాబట్టి మిగిలిన ప్రజలు కూడా అదే పార్టీ ఈ సంవత్సరం కూడా కొనసాగాలని ఆసక్తిగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి అయితే వాళ్ళు యువత సమస్యలు, సవాళ్లు, ఉద్యోగాలను పరిష్కరిస్తున్నారా? జీవనోపాధులు? ప్రతి పార్టీ యువత సమస్యలన్నింటినీ పరిష్కరించబోతున్నాయి. కాని వాటిలో కొన్ని మాత్రమే వాటిని పరిష్కరించబోతున్నాయి. మరియు రాబోయే సంవత్సరాల్లో మా పార్టీ కూడా దీనిని పరిష్కరించబోతోందని నేను నమ్ముతున్నాను. సరే, అందరూ అంటున్నారు మూడోసారి ఎల్డిఎఫ్కు అని. అది నిజమేనా? మూడోసారా? ఖచ్చితంగా వాళ్ళు రారు. ఎందుకంటే మాకు తెలుసు, మేము ఆ ప్రభుత్వాన్ని సమర్థించలేని ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాము. మరియు మాకు తెలుసు యువత అంచనా ఏమిటని మీరడిగారు. మాకు తెలిసినట్లుగా మా దగ్గర లేవు. ఇక్కడ మాకు ఉద్యోగావకాశాలు తక్కువ, భారతదేశంలో లేనట్లు. కేవలం భారతదేశంలో. కేరళలో మాత్రమే కాదా? కేరళలో మాత్రమే కాదు, భారతదేశంలో కూడా. కాబట్టి మాకు ఖచ్చితంగా మెరుగైన విద్యా అర్హత మరియు అవకాశాలు కావాలి. కాబట్టి కేరళ. చాలాసార్లు ప్రజలు తమ ఉద్యోగాల కోసం కేరళ బయటకు వెళ్తున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం కాదా? కాదా? అది ఒక వాస్తవం. అవును, ఎందుకంటే మనకి ఎక్కువ, మీకు తెలుసు, అది గల్ఫ్ అయినా లేదా మరెక్కలైనా. అవును, విదేశాల్లో మనకి ఎక్కువగా అవకాశాలు, ఉద్యోగానికి అవకాశాలు కూడా, మరియు అక్కడ మంచి చదువులు కూడా. ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైందని మీరు అనుకుంటున్నారా? సరైన విద్య లేదు, అలాగే సరైన ఉద్యోగ ఖాళీలు కూడా మనకిక్కడ దొరకవు. కాబట్టి ఏమిటి? ప్రభుత్వంపై మీ నిరాశలేమిటి? మీలో ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వంతో మీ నిరాశ ఏమిటి? యువతగానా? మీరు యువత గురించి చెప్పారు. నిజానికి ఈ రాష్ట్రంలో యువత లేరు. గత 10 సంవత్సరాలకు పైగా యువత వారి ఉద్యోగం లేదా వారి చదువుల కోసం ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. కాబట్టి మేము కూడా బహుశా ఉద్యోగ అవకాశాల కోసం ఇతర దేశాలకు వలస వెళ్తున్నాం. అదే ప్రధాన సమస్య ఈ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్నారు. కాబట్టి అది మారాలి. మరియు మా నాయకుడు విడి సతీశన్ గారు మాకు అధికారం వస్తే మేము యువతను ప్రోత్సహించాలని మరియు వారు మేము ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతామని పేర్కొన్నారు. అందుకే మేము ఆయన నమ్ముతాం. రాజకీయ పార్టీలు కేరళను కేరళ అని పిలవాలా లేక కేరళం అని పిలవాలా అనేది ముఖ్యం అని భావిస్తున్నట్లు అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? అది ముఖ్యమా? అది ప్రస్తుత విషయం కాదు.
కేరళ లేదా కేరళ ప్రధానమంత్రి కూడా ఆయన వచ్చారు ఎన్నికల ముందు ప్రచారానికి. ప్రచారానికి. మరియు అతను మేము కేరళం అని పేరు మారుస్తున్నామని కూడా చెప్పాడు. ఆ ఎం ఉంది, అది మా కేరళలో వాళ్ళు చేసే ఒక పెద్ద విషయం అని చెప్తుంది. వాళ్ళు కేవలం అదే. ఇది ప్రధాన విషయం అని నేను అనుకోను. మీరు మీ తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తారా లేదా? మీ కుటుంబాలు కూడా కాంగ్రెస్ మద్దతుదారులా? వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ మద్దతుదారులు. అందుకే మేమిక్కడున్నాము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భారతదేశం అంటే ఏమిటో మరియు భారత రాజకీయాలంటే ఏమిటో కూడా. సరే, అయితే ఈ కేరళం దానివల్ల ప్రజలకేమైనా తేడా ఉంటుందా? అంటే వాళ్ళు ఏదో ఒక పెద్ద పని చేసినట్లుగా ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అది మారుతుంది, ఎందుకంటే కేరళ అది ఒక మలయాళీ పేరు అని నాకు అనిపించదు. కేరళం అది మరింత మలయాళీ పేరుగా మారింది. కాబట్టి నేను కేరళం ఒక మంచి మార్పు అని నమ్ముతున్నాను. మరియు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ తల్లిదండ్రులు కాంగ్రెస్, అందుకే అక్కడ కూర్చున్నారు. కానీ మా తల్లిదండ్రులు కమ్యూనిస్ట్ లేదా వామపక్ష భావజాలం వంటి వారు కాదు. మేం మా భావజాలం కారణంగా ఇక్కడున్నాము. మరియు నేను అనుకుంటున్నాను, చెప్పాలంటే ఈసారి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే సరైన విద్య లేదని ఆ మహిళ చెప్తున్నారు. నేను ఒప్పుకోను ఆయన చెప్పేది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా విద్యారంగంలో మార్పు, ఆసుపత్రి రంగంలో మార్పు, రోడ్లలో మార్పు. గత 10 ఏళ్లలో కేరళ మొత్తం మారిపోయింది. మరియు ప్రస్తుతం కేరళలో ఆ మార్పు అవసరమని నేను అనుకుంటున్నాను. ఇది ఆందోళన కలిగించే విషయం కాదా? ఒకవేళ కేరళలో కూడా యూడీఎఫ్ రాకపోతే నేను చెప్తున్నాను, కాంగ్రెస్ ఓట్ల శాతం పడిపోతుంది. జాతీయంగా మీకు ఉండదు. రాజకీయంగా బీజేపీ మీ అతిపెద్ద ప్రత్యర్థి అని మీరు చెప్తున్నారు. కానీ అప్పుడు మీరు జాతీయ స్థాయిలో ఉనికి ఉన్న ఏకైక మరో పార్టీని చంపేస్తున్నారు. చాలా మంచి ప్రశ్న మేడం. కానీ ఇప్పుడు మాకు 90-80 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళు పార్లమెంటుకు వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఏమీ లేదు. కేవలం అక్కడ కూర్చోవడం, ఏమీ చేయకపోవడం. బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనకపోవడం, ఏమీ లేదు. కాబట్టి మేము తక్కువ సంఖ్యలో ఉండవచ్చని నమ్ముతున్నాము. ఇప్పుడు మేము తక్కువ సంఖ్యలో ఉండవచ్చు, కానీ ఒకరోజు మేము చాలా బలంగా ఉంటాం. ప్రస్తుతం మా గొంతు చాలా బలంగా ఉంది మరియు మేము దాన్ని నమ్ముతున్నాము. సరే, ఒక చివరి విషయం. ఈ ఎన్నికలలో మీరు ఎలాంటి మార్పును చూడాలనుకుంటున్నారో దాని గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? చాలా చెడుగా ఉన్న విషయం ఏమిటి మరియు దేనిని మార్చాలి? ఇప్పుడంతా బావుంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది తిరిగి వస్తే? అవును, అంతా బాగుంది. ఎల్డీఎఫ్ వస్తుంది, తిరిగి వస్తుంది. మరి మీ సంగతి ఏంటి? ఈ సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కొనసాగింపు మాకు కావాలి. మనం చూస్తే 2016కు ముందు మనం చూడగలం, మేము ఎల్పీ క్లాసుల్లో చదువుతున్నాం. మాకు లేదు పాఠ్యపుస్తకం. మేము ఫోటోస్టాట్ పేపర్లను ఉపయోగించి చదువుకున్నాం. మరియు ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అంతా మారిపోయింది. మరియు ఇప్పుడు మనం చూడవచ్చు పిల్లల కోసం పాఠ్యపుస్తకం. దానికి ముందు విద్యా సంవత్సరం మొదలవుతుంది. మరియు పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా మారింది. విద్య పూర్తిగా మారిపోయింది. మరియు ఇప్పుడు మనం ఆరోగ్య రంగం మరియు ప్రతిదీ చూస్తున్నాం. మెరుగైంది. ఇది ప్రతిదీ 2000 మాజీ ప్రభుత్వం కంటే మరింత సమర్థవంతంగా మారింది. కాబట్టి ఆరోగ్య రంగం, విద్య, ప్రతిదీ ఇప్పుడు మెరుగ్గా ఉంది అని అతను అంటున్నాడు. అవును, ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో ఆరోగ్య రంగం మెరుగుపడింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుతున్నాయి. ముందు వాళ్ళు ఫోటోస్టాట్ పేపర్ల నుండి చదువుకునేవారు. పాఠ్యపుస్తకం లేదు. దానికి ఏమైనా సమాధానం ఉందా? అది నిజమేనా? మీరు దానితో ఏకీభవిస్తారా? లేదు. అతను నిజానికి అలా చేయడు. వాళ్ళు ఉద్యోగ అవకాశాలు అన్నారు. కానీ మాకు మా అన్నయ్యే ఉత్తమ ఉదాహరణ. అతను పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన పిఎస్సి లిస్టులో ఉన్నాడు. కానీ అతనికి ఉద్యోగం రాలేదు. వాళ్ళు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దానికి వ్యతిరేకంగా సమ్మె చేశారు. కానీ వాళ్ళకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం కూడా రాలేదు. చాలామంది ఉన్నారు. ఉద్యోగం, విద్యార్థులు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు, ఎవరు ర్యాంక్ లిస్టులో ఉన్నవాళ్ళు ఉద్యోగం పొందలేదు. ఈ రాష్ట్రంలో అదే ప్రధాన సమస్య. మరియు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళు స్టడీ మెటీరియల్ మెరుగుపరుస్తున్నారని. వాళ్ళు మెరుగుపరుస్తున్నారని. అవును, ఆరోగ్య రంగాలు. మేడం, నా సొంత ఊరు అలపుల మెడికల్ కాలేజీలో ఒక సంఘటన జరిగింది. అది కడుపులో ఒక కత్తెర. మీరు దాని గురించి విన్నారా? కడుపులో ఒక కత్తెర. అది అలపులలో జరిగింది. ఒక ప్రభుత్వ ఆసుపత్రి. మరియు వాళ్ళు చెప్తున్నారు ఆరోగ్య రంగాలు మెరుగుపడుతున్నాయని. నేను కూడా అలా అనుకోవట్లేదు. వాళ్ళు మెరుగుపడుతున్నారని. వాళ్ళు అధ్వాన స్థితికి వెళ్తున్నారు. మార్పు తప్పక రావాలి. మరియు ఈ ఎన్నికల్లో ఒక మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాము. సరే, అయితే ఆ రెండు ఎప్పటికీ కలవవు, కనీసం కేరళలోనైనా. ఒకవైపు యూడీఎఫ్ మరియు మరోవైపు ఎల్డీఎఫ్. ఖచ్చితంగా చాలా బలమైన రాజకీయ వాతావరణం
ఇక్కడ యువతకు వారి సొంత రాజకీయాలపై అవగాహన ఉంది మరియు దానిని అనుసరించాలని వాదిస్తున్నారు. కానీ కేరళ రాజకీయాలతో మరియు శక్తితో ఖచ్చితంగా తొణికిసలాడుతోంది. ఎన్నికల సమీక్ష వరకు, ఏప్రిల్ 9వ తేదీన జరగబోయే ఎన్నికలకు ముందు వరకు. పాలక్కాడ్లోని విక్టోరియా కాలేజీలో కెమెరా పర్సన్ పాల్ రాజ్తో డీకోడర్ కోసం నేను సుధీర్.